సో ముందుగా మన రైతు మన నేస్తం అగ్రికల్చర్ ఛానల్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సో నేను ఈరోజైతే ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, ఈరోజు నేను పొన్నుస్వామి గారి యొక్క మందులలో లాస్ట్ డోస్, నా దగ్గర ఉన్నటువంటి లాస్ట్ డోస్ అయితే స్ప్రే చేయడానికి స్ప్రే చేశాను. ఆల్రెడీ మార్నింగ్ వచ్చి స్ప్రే చేశాను. సో నేను మరి ఈరోజు లాస్ట్ డోస్ నా దగ్గర ఉంది. స్ప్రే ఏం చేశాను, అందులో ఏమేమి ఉన్నాయి, అవి దేనికి ఈ స్టేజ్లో ఉన్నటువంటి తోటకు ఏ విధంగా పనిచేస్తాయని మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. అయితే నేను వచ్చేసి ఇవాళ పొనసంగర్ దాంట్లో నేను చూపిస్తున్న మీకు ఈ బాటిల్, ఇది మీకు దీని మీద నెంబర్ ఉంటుంది, 15 నెంబర్. ఒక్కసారి మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 15 నెంబర్ అండి. ఇది 15 నెంబర్లో మనకు ఫస్ట్ బాటిల్, ఈ పెద్ద బాటిల్ అంటే నా దగ్గర ఉన్నాయని బాటిల్స్ ఆల్రెడీ పొన్నసంగారి డోసెస్ అయిపోయినాయని మీ గతంలో వీడియోలో చెప్పాను. నా దగ్గర ఉన్నటువంటి ఒక 3 రకాల ఆయిల్స్ ప్లస్ నా దగ్గర పురుగు మందు ఉంది. ఇవి మిక్స్ చేసి ఇంకా లాస్ట్ స్ప్రేగా నేను స్ప్రే చేయడం జరిగింది. సో మరి ఇందులో ఏమున్నాయి కెమికల్ కాంటెంట్ అంటే, మనకు ఇందులో కాంటెంట్ కనుక చూసుకున్నట్లయితే సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ అని ఉంది. ఒకసారి మీరు చూడండి. సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ అంటే మనకు సముద్రపు నాచు, సముద్రం నుంచి వెళ్ళి తీసినటువంటి పోషక పదార్థాలు, సముద్రం నాచు మరియు ఇంకా వేరే ఇతర అందులో ఉండేటువంటి జీవరాశుల నుంచి వెళ్ళి తీసినటువంటి మనకు పోషక పదార్థాలు ఉండేటువంటి ఈ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది మనకు ఈ పెద్ద బాటిల్లో ఇవ్వడం జరిగింది వాళ్ళు 15 డోసులో. దానికి అదేవిధంగా అనుబంధంగా మళ్ళీ దీన్ని గ్రౌండ్ నట్ ఆయిల్, ఇది చూసుకున్నట్లయితే మీరు ఇది ఒక బాటిల్ గ్రౌండ్ నట్ ఆయిల్, ఇది వేరుశనగ యొక్క నూనె, దానికి అనుబంధంగా మస్టర్డ్ నూనె, మళ్ళీ నువ్వుల నూనె కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది దీంతో పాటు అనుబంధంగా. సో మరి ఇవి మరి దేనికి పనిచేస్తాయి ఒకటి అంటే, మనకి ఈ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ వచ్చేసి మనకు మొక్క అంటే మనకు ఇప్పుడు నా చేను కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికీ ఇంకా నల్లగా గ్రోతింగ్తోనైతే మనకు ఉంది. దాదాపు ఇప్పుడు మార్చ్ మంత్ దగ్గరలో ఉన్నాం, మనం ఫిబ్రవరి ఎండింగ్ దగ్గరకు వచ్చేసినాం. అయినా సరే మొక్క మాత్రం నల్లగా ఏపుగా, ఎటువంటి పండాకు తెగులు కానీ వేరే వాళ్ళ దగ్గర దాంట్లో చూసినట్లయితే మనకు ఆల్రెడీ మొక్క ఒక గట్టిదనం అనేది ఏర్పడి ఆల్రెడీ ఆకంతా రాలిపోయి లాస్ట్ స్టేజ్కి వచ్చినాయి. కానీ పున్నసంగారి మందులు వాడటం వల్ల లాభం ఏంటంటే ఈ లాభం ఏంటంటే, ఇప్పుడు మనకు మొక్క అనేది ఎప్పటికీ మెతకదనంతోనైతే ఉంటుంది. ఇట్లా మనం ముట్టుకొని చూసినప్పుడు ఇట్లా ఇప్పుడు పంగలు అంటే ఈ మండలు ఇరగకుండా ఇట్లా చూస్తే మనకు మెతకదనంతోనైతే ఉంటుంది. పొన్నుసంగారి ఆయిల్స్లో అట్లా స్పెషాలిటీ. సో మరి ఇవి దేనికి పనిచేసి, సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ అయితే మనకు వచ్చేసి ఆకులు మనకు బాగా ఇంకా కొంచెం పెరగడానికి, అదేవిధంగా పోషక విలువలు చెట్టు తీసుకోవడం, ఇందులో ఉండే పోషక పదార్థాలు ఏమైనా కాయలు గిట్ల ఉన్నా కూడా వాటి సైజు ఇంక్రీజ్ కావడానికి, మరియు మొక్క మాత్రం ఆరోగ్యంగా ఉండడానికి సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది అయితే పనిచేస్తుంది. మళ్ళీ ఆకు అనేది కూడా సాఫ్గా ఉంటుంది. సో మనకి మస్టర్డ్ ఆయిల్, ఈ నువ్వుల నూనె కానీ, ఈ గ్రౌండ్ నట్ ఆయిల్ ఏమన్నా పూత గిట్ల ఉంటే మొక్క ఆ పూత అనేది పిందగా మారడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ నువ్వుల నూనె అనేది మనకు ఆకు ముడత కనుక ఉన్నట్లయితే ఇది సాపుకోవడానికి ఇది పనిచేస్తుంది. సో దీంతో పాటు నేను లాస్ట్ డోస్ కాబట్టి కొంచెం ఎండలు ఎక్కువగా ఉన్నాయి. సో నల్లి అనేది అయితే కొంచెం అక్కడక్కడ నాకు ఎర్ర నల్లి అనేది అయితే అవుపడింది. పూతలో కూడా కొంచెం నల్లి ఉంది కాబట్టి ఇక లాస్ట్ నా దగ్గర మళ్ళీ వాడాలంటే డోసులు కూడా లేవు. ఇక లాస్ట్ టైం కదా అని నేను ఈ నివారణ అనేది నా దగ్గర ఒకటి ఉండే, అది కూడా నేను కలిపి స్ప్రే చేసుకోవడం జరిగింది. ఈ నివారణ అనేది మనకు దేనికి పనిచేస్తుంది అంటే, కంప్లీట్గా పురుగు, దోమకి, నల్లికి, పురుగు రకం అంటే కీటక జాతులకు సంబంధించిన పురుగులు ఏమున్నా కూడా దానికైతే ఈ నివారణ అయితే సమర్థవంతంగా పనిచేస్తుంది. సో నేను ఈరోజు ఈ 4 కలిపి కొట్టుకోవడం అయితే జరిగింది. తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుంది ఏందనేది నేను వీడియో చేస్తా. ఒకవేళ చేయకపోయినా కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇంకా లాస్ట్ స్టేజ్లో మీరు కనుక చూసుకున్నట్లయితే లాస్ట్ స్టేజ్లో ఉన్నటువంటి మొక్క కూడా ఈ విధంగా ఎగురుతోని ఉండడం అయితే జరిగింది. సో ఇప్పటికీ అయితే నాకు కొంతమంది మిత్రులు లాస్ట్ టైం వీడియో చూసినప్పుడు కాల్ చేసి, అన్న మేము పొన్నసంగారి మందులు వాడుతున్నాం, బట్ అదేంటంటే మొక్క పెరుగుతుంది కానీ దగ్గర కనుపులు రావట్లేదు, అంటే దగ్గర కాయలు అయినట్టు రావట్లేదు, కనుపులు రావట్లేదు, దూరం వస్తున్నాయి అని అయితే కొంతమంది నాకు మెసేజ్ రూపంలో పెట్టడం జరిగింది. నేను చెప్పేది ఏంటంటే, మనం వేరే కెమికల్స్ వాడుకున్నప్పుడు దగ్గర కనుపులు వస్తాయి, బట్ ఏంటంటే మొక్క పెరుగుదల అనేది అక్కడికి ఆగిపోతుంది. అది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాల్సినటువంటి విషయం. అదే మనం పొన్నసంగారి మందులు వాడినప్పుడు అయితే మనకు స్టెప్పులుగా అంటే మండలు ఎక్కువ వస్తాయి. ప్రతి మండకు ఒక 4 కాయలు ప్రతి మండకు ఒక 10 కాయలు పడ్డా కూడా మనకు సేమ్ అదే విధంగా మనం ఏమనుకుంటాం అంటే దగ్గర చిక్కగా కాకుండా వరకు ఇది బాగా కాసిందని అనుకుంటాం. అది రాంగు. పొన్నసంగారి మందులు హైట్ పెరిగి మనకు బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి, మండలు ఎక్కువ వచ్చి చెట్టుకు ఒక 10 మండకు ఒక 10 కాయలు అట్లా మనం లాస్ట్ ఓవరాల్గా చూసుకోవాల్సింది ఏంటంటే, దిగుబడి కనుక చూసుకోవాలి. మనం ఏ మందులు వాడినప్పుడు ఎటువంటి దిగుబడి వచ్చింది, ఖర్చు ఎంత వచ్చింది, ఇది మెయిన్ ఇంపార్టెంట్.
సో అదే కానీ దగ్గర దగ్గర కనుపులు చిక్క కాపు వచ్చింది కదా, ఇది బాగా కాసిన తోట అనుకోవడం చాలా రాంగ్ విషయం. ఇంకొక మిత్రుడు కాల్ చేసి నాకు, అన్న వేరుకుళ్ళు తెగులు కూడా వచ్చింది మా దాంట్లో, చాలా వరకు చెట్లు చచ్చిపోయినాయి ఈ సంవత్సరం అని చెప్పడం జరిగింది. అయితే మనం మొదటి నుంచి కనుక పొన్నసంగారు మందులలో తెగులు మందు వినోదం అనేది ఇది ఉంటుందండి. ఈ వినోదం కనుక మనం 15 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటే మనకి ఈ బూడి తెగులు కానీ, ఆకులకు సంబంధించిన పండాకు తెగులు కానీ ఇట్లాంటి తెగులు రావు. దాంతో పాటు మనం ఈ మందు కనుక 15 రోజులకు ఒకసారి కనుక స్ప్రే చేసుకుంటే మొదటి దఫా నుంచి వెళ్ళి మనకు ఈ బిల్ట్ ప్రాబ్లం అనేది వేరుకుళ్ళు కూడా రాదు. ఎందుకంటే అది ఒక శిలీంధ్రం, అదొక శిలీంధ్రం జాతి శిలీంధ్ర వ్యాప్తి వల్లనే మనకి వేరుకుళ్ళు అనేది వస్తుంది. సో కాబట్టి ఇది వాడుకుంటే పర్లేదు. లేదు మాకు ఇంకా ప్రాబ్లం ఉంది, మా నేలలో ఇంకా చాలా ఎక్కువ శాతం మాకు మొక్కలు చనిపోతున్నాయి అనుకున్నప్పుడు మనం మొదట మొక్క పెట్టిన దశ నుంచి వెళ్ళి, అంటే మనం మొక్క నాటినప్పటి నుంచి వెళ్ళి ఒక టూ మంత్స్ వరకు మనం అప్పుడు ఇట్లా వర్షాలు పడితే మనం మొక్కలు పెట్టినప్పుడు, ఆ వర్షాలు పడ్డప్పుడు ఏంటంటే మనం ఒక ఛార్జింగ్ స్ప్రేయర్ పంపు తీసుకొని దానిలో ప్లాంటోమైసిన్ కనుక కలుపుకొని, ఇది ఒక 200 ప్యాకెట్ ఉంటుంది. ఇది ప్లాంటోమైసిన్ వచ్చేసి ఈ 200 ఉంటుంది. ఈ ప్లాంటోమైసిన్ కనుక మనం ఒక ఎకరానికి ఒక ప్యాకెట్ 200 ఉంటుంది ఓన్లీ కాస్ట్. ఇది తీసుకొని మనం ఛార్జింగ్ స్ప్రేయర్తో కనుక భూమి మీద మంచిగా తడిచే విధంగా, ఇట్లా పదన ఉంటుంది వర్షం కొట్టినప్పుడు, సో తడిచే విధంగా కనుక స్ప్రే చేసుకున్నట్లయితే తప్పకుండా మనం వేరుకుళ్ళు రాకుండా అరికట్టిన వాళ్ళం అయితే ఖచ్చితంగా అవుతామని చెప్పగలను. ఎందుకంటే నా దాంట్లో కూడా ఈ సంవత్సరం ఫస్ట్లో నేను ఒక కాపు దిగిన తర్వాత నాకు వేరుకుళ్ళు ఒక 4 మొక్కలకైతే రావడం జరిగింది. అప్పుడు నేను ఒక మిత్రుని సలహా మేరకు దానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇవ్వడం వల్ల అది తేలిపోతుంది అని చెప్పిండు. అయితే నా దాంట్లో 4 మొక్కలు ఉన్నాయి కాబట్టి నేనేం చేసిన, మెడికల్ షాప్కి వెళ్ళి హైడ్రోజన్ పెరాక్సైడ్ ఒక టూ బాటిల్స్, అంటే ఈ 100 రూపీస్ పెట్టి, ఇవి 30 రూపీస్కి ఒకటి ఉంటుందండి, ఒక 60 రూపీస్ పెట్టి ఇవి తీసుకున్నా. దాంతో పాటుగా నేను ప్లాంటోమైసిన్ కూడా కొంచెం ఒక బకెట్లో కలుపుకొని ఏవైతే విల్ట్ ప్రాబ్లం వచ్చిన మొక్కలు ఉన్నాయో వాటి మొక్కల అడుగు భాగంలో చిన్న గుంటలాగా చేసి నేను పోసాను. మీరు చూస్తున్నటువంటి ఈ మొక్క గతంలో వేరుకుళ్ళు వచ్చిన ప్రతి మొక్క ఇగో మళ్ళీ, అందుకే దీని పెరుగుదల అనేది ఆగిపోయింది. సో నేను ఇది మొత్తం కంప్లీట్గా ఎండిపోయిన తర్వాత దీనికి అడుగున మీకు ఒకసారి చూపిస్తాను. దీనికి మొక్క అడుగు భాగంలో చిన్న గుంట చేసి, ఆ గుంట కూడా ఉంది, ఇంకా ఈ గుంట భాగంలో నేను పోయడం జరిగింది. అలా పోయడం వల్ల ఈ మొక్క ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఇది మళ్ళీ ఎగురుకొచ్చి ఇప్పుడు ఏ స్టేజ్ ఇట్లా ఇలా ఉందో. అంటే నేనేం చెప్పదలుచుకునేది ఏంటంటే ప్లాంటోమైసిన్ లాంటి మనకు ప్లాంటోమైసిన్ లేదంటే ఇంకా కార్బనిజం అని, లేదంటే బ్లైటాక్స్, ఇట్లాంటి శిలీంధ్రాలకి సంబంధించిన, అంటే తెగుళ్ళు రాకుండా ఉండడానికి మనకు మార్కెట్లో ఉన్నాయి. సో వాటిని కొంచెం నేల తడిచే విధంగా కనుక మనం మొదట్లో ఒక 2-3 సార్లు స్ప్రే చేసుకున్నట్లయితే ఈ బిల్ట్ ప్రాబ్లంను కూడా ఖచ్చితంగా అరికట్టిన వాళ్ళం అవుతాం. సో అదండి నేను మిత్రులకు తెలియజేసిన, అంటే రైతులకు తెలియజేసిన ఏంటంటే కెమికల్స్ వాడుతున్నారు, బట్ దానికి ఖర్చు ఎంత వస్తుంది అనేది అయితే జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని, ఎందుకంటే మనకు రీసెంట్గా చూస్తున్నాం మన రైతులు ఏ విధంగా ధరల కోసం మనం ఏ విధంగా ధర్నాలు చేస్తున్నారు. మొన్ననే రీసెంట్గా బంద్ కూడా భారత్ బంద్ ప్రకటించారు. అయినా కూడా మనకు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా రైతుల పట్ల చాలా ఘోరంగా ప్రవర్తిస్తున్నది. అసలు రైతులకు అంటే ముళ్ళ కంచెలు పెట్టి మరీ ఒక ఢిల్లీలో ధర్నా చౌక్ వద్ద కూడా రానియనటువంటి పరిస్థితి సాయుధ బలగాలు అందించి అసలు రైతులను ఘోరంగా చేస్తుంది. బాష్పవాయు ప్రయోగాలు అవి ఇవి చేస్తున్నాయి. సో ఆ విధంగా గిట్టుబాటు ధర మనకు ఈ కేంద్ర ప్రభుత్వం ఉన్నంత వరకు వచ్చే అవకాశం అయితే నాకైతే అవుపించడం లేదు. సో కాబట్టి మనం వీలైనంత వరకు తక్కువ ఖర్చుతోని కెమికల్స్కి పోకుండా ఇలాంటి పొనసంగారు లాంటి మందులు వాడుకొని మనం వీలైనంత తక్కువ ఖర్చుతో మనం కనుక పంటను తీసుకున్నట్లయితే మనం ఎంతో కొంత లాభపడిన వాళ్ళం అవుతాం. లేదంటే మనం కెమికల్ స్ప్రే చేసుకుంటూ పోతే మాత్రం మనకి ఏం మిగలదు. ఎన్ని ఎకరాలు పెట్టినా కూడా లాస్ తప్ప ఇంకా లాభం అయితే ఉండదు. అది నేను చెప్పదలుచుకున్న విషయం. సో ఈరోజు నేను లాస్ట్ మంత్ అయితే ఇంకా స్ప్రే చేశాను, ఎందుకంటే మాది ఇంకా కటింగ్ చేయలేదు. సో నేను కటింగ్ చేయకపోవడానికి కారణం ఏంటంటే, నేను ఫస్ట్ మా క్రాప్ వచ్చింది పల్సగా వచ్చింది పొనసంగారు, తర్వాత మళ్ళీ చిక్కకు వచ్చింది. అయితే ఆ చిక్కకు వచ్చినటువంటి కాయలు అనేవి పచ్చిగా ఉండడం వల్ల మళ్ళీ కూలోళ్ళు వస్తే మళ్ళీ మొత్తం ఆ పచ్చికాయ ఉండడం వల్ల మండలు ఎరుగుతాయి. ఇదేంటంటే మనకు తీగ మాదిరి మొత్తం అల్లుకొని పోయి ఉన్నది. సో మండలు ఎరుగుతాయనే ఉద్దేశంతోనే సరే మిగతాయి కూడా పండిన తర్వాత ఒకటేసారి కటింగ్ చేద్దామని నేను ఆగాను. నేను ఈ 2-3 డేస్లో కూడా కటింగ్ చేస్తాను. సో ఖచ్చితంగా నేనైతే ఒకటి గ్యారంటీగా చెప్పగలనండి, పొన్నసంగారు మందులు స్టార్టింగ్ నుంచి కనుక వాడుకుంటే ఖచ్చితంగా 30 క్వింటాల పైనే దిగుబడి తీయచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు.
అది నేను చెప్పదలుచు. కొంచెం జాగ్రత్తగా ఈ విల్టు ప్రాబ్లం ఇట్లా వచ్చినప్పుడు కాదండి, విల్టు ప్రాబ్లం రాకముందే మన స్టార్టింగ్ మొక్క నాటిన తర్వాతనే మనకు వర్షం పడ్డప్పుడు పదన ఉంటుంది, అప్పుడు ఛార్జింగ్ స్ప్రేయర్తో ఈ ప్లాంటోమైసిన్ లాంటివి స్ప్రే చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు ఒక 4 సార్లు మా అంటే స్ప్రే చేసుకుంటే 4 రోజులు 800-1000 రూపీస్ అయితే, బట్ మనకు విల్ట్ అయితే రాదు. సో ఇది నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం. సో మళ్ళీ ఈ కటింగ్ అయిన తర్వాత కానీ లేదంటే ఈ మందు ఎలా పనిచేసింది అనే దాని మీద కూడా నేను వీడియో మళ్ళీ మీకు చేసి పెడతాను. సో అంతవరకు ఉంటున్నానండి, ధన్యవాదాలు. మీకు ఒకసారి ఈ క్రాప్ సెట్టింగ్ కూడా ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. అయితే మిత్రులు దగ్గర కనుపులు రావట్లేదు, పొన్నసంగారు మందులు స్ప్రే చేస్తానని నాకు చెప్పడం జరిగింది. సో మీరు కనుక ఈ ఒక్క చెట్టు నేను ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. ఈ ఒక్క చెట్టు కనుక అబ్జర్వ్ చేయండి, ఇది మనకు ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చినటువంటి బ్రాంచ్. సో ఈ బ్రాంచ్కి ఎన్ని కాయలు ఉన్నాయండి? దాదాపుగా ఒక 10 కాయలు ఉన్నాయి ఈ బ్రాంచ్కి. అదేవిధంగా దీంతో పాటు వచ్చిన బ్రాంచెస్ కూడా ఒక 10 కాయలు వచ్చేసి మనకు ఉన్నాయి. మళ్ళీ తర్వాత ఈ దగ్గర కనుపులు ఉన్నాయా అంటే లేవు. మరి మళ్ళీ తర్వాత మళ్ళీ బ్రాంచెస్ వచ్చినాయి. మళ్ళీ బ్రాంచెస్ ఎన్ని వచ్చినాయి? మళ్ళీ ఈ బ్రాంచ్ కనుక చూసుకున్నట్లయితే మనం ఈ బ్రాంచ్లో మళ్ళీ 2 బ్రాంచెస్ వచ్చి మళ్ళీ ఒక 20-30 కాయ కనుక కాసింది. మళ్ళీ దీంతో పాటు కొన్ని బ్రాంచెస్ వచ్చినాయి. సో ఈ విధంగా మనకు పైకి వచ్చేదాకా ఇప్పుడు మీరు కనుక చూసుకున్నట్లయితే ఈ పై స్టేజ్ వరకు ఇది మీరు కనుక ఒకసారి చూసుకోవచ్చు. ఇప్పుడు దరిదాపుగా ఇగో నా హైట్ అంటే నా భుజాల దగ్గరకు అయితే కరెక్ట్గా దగ్గర ఒక 5 ఫీట్ల హైట్తోనైతే ఇప్పుడు తోట ఉంది. సో నేను ఈ మధ్యలో మళ్ళీ ఒకసారి యూరియా చల్లడం వల్ల కొంచెం ముడతకు వచ్చినట్టు అయింది, బట్ గ్రీనిష్గా అదే లేతగా ఉన్నది తప్ప పండాకు తెగులు కానీ ఎటువంటి తెగుళ్ళు వచ్చి మొక్క గిడసబారిపోవడం ఎటువంటివి జరగలేదు. ఇంకిప్పుడు నేను కనుక నా దగ్గర డోసులు లేవు, ఒకవేళ నేను డోసు కనుక తెచ్చి స్ప్రే చేసుకుంటే మాత్రం ఇంకా ఖచ్చితంగా ఇంకో క్రాపు సెట్ అవ్వడానికి అవకాశం ఉంది. బట్ ఏంటంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి, మళ్ళీ నల్లి ఉధృతి ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకా నేను చూస్తా తర్వాత మళ్ళీ ఫస్ట్ కటింగ్ అయిన తర్వాత ఏ విధంగా ఏం స్ప్రే చేయాలనేది. సో ఈ విధంగానైతే మనకి ఈ లాస్ట్ స్టేజ్లో కూడా ఇంత నిగనిగా ఉన్నది చెట్టు. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే పొన్నసంగారు మందులు పడితే దగ్గర కనుపులు రావట్లేదు, బట్ ఇట్లా ఎక్కువ బ్రాంచెస్ వచ్చి ఆ బ్రాంచెస్కి కాయలు మాత్రం మనకు హైట్ ఎక్కువగా పెరిగి కాయలు మాత్రం ఖచ్చితంగా వస్తుంది. నేనైతే నాకు ఈ సంవత్సరం అయితే ఖచ్చితంగా నేను వాడిందే ఒక 15 డోసులు 13 డోసులు వాడాను. ఖచ్చితంగా 25 క్వింటాల దిగుబడి వస్తుందని అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఏంటంటే సమగ్ర యాజమాన్య పద్ధతులు కనుక పాటించి ఇలాంటి పొన్నసంగారం లాంటి ఆర్గానిక్ స్ప్రేయింగ్స్ కనుక చేసుకొని మనం కొంచెం జాగ్రత్తగా ఈ వేరుకుళ్ళు ఇట్లా రాకుండా చిన్న మందులు ప్లాంటోమైసిన్ లాంటివి కానీ మనం నేల మీద వాడుకొని కరెక్ట్గా మనం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మిరప అనేది అయితే లాస్ ఉండదు. అట్లీస్ట్ మనకు 15,000-16,000 రేటు ఉన్నా కూడా మనకు ఎకరాకు ఒక 30 క్వింటాల దిగుబడి వస్తే ఒక 4 లక్షలు అయితే ఎటుపోవు. దానిలో 1,50,000 1 లక్ష రూపాయలు పెట్టుబడి పోయినా కూడా మనకు 3 లక్షలు అయితే ఆదాయం ఖచ్చితంగా వస్తుందని అయితే నేను చెప్పగలను. సో ఉంటున్నానండి, ధన్యవాదాలు. మళ్ళీ నేను కటింగ్ అయిన తర్వాత కానీ లేదంటే ఈ మందు ఎలా పనిచేసిందనే దాని మీద మళ్ళీ వీడియో చేస్తాను. అంతవరకు ఉంటున్నాను. నా ఛానల్ కనుక ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటున్నాను, ధన్యవాదాలు.